బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. మరి గురుగారు 8వ రోజు అమ్మవారి రూపం ఏంటి, అలాగే అమ్మవారి ప్రాముఖ్యత ఏంటండి? అమ్మవారి యొక్క అవతారం ఇవాళ అందరికీ తెలిసినటువంటిది, అందరికీ ఇష్టమైనటువంటి అమ్మవారి యొక్క దేవతా స్వరూపము మహాసరస్వతీ దేవి. ఈరోజు మనకి మహాసరస్వతీ దేవి యొక్క అలంకరణ. ఎందుకంటే ఈరోజు మూలా నక్షత్రం వచ్చేసింది. మూలా నక్షత్రంలోనే అమ్మవారు జన్మించారు కాబట్టి మూలా నక్షత్రయుక్తమైనటువంటి రోజునే మహాసరస్వతి దేవిని అలంకరిస్తారు. యాక్చువల్లీ ఇది 7వ తారీఖే వస్తుంది, 7వ రోజు వస్తుంది. ఇందాక 7వ రోజు ఇవాళ 8వ రోజు వచ్చేస్తుంది. అంటే ఎందుకు ఈ సంవత్సరంలో 8వ రోజు వచ్చింది అమ్మవారు, మధ్యలో చండీ అమ్మవారు వచ్చారు కదా. కాబట్టి ఈరోజు 8వ రోజుగా మనకి సరస్వతి అలంకరణగా మనకు అమ్మవారు చెప్పబడుతోంది. అసలు హంసవాహిని అయి మనం అనుకున్నటువంటి లౌకిక జ్ఞానాన్ని, ధార్మిక చింతనని పొందుకునేటువంటి అద్భుతమైనటువంటి అలంకారం, అద్భుతమైనటువంటి రూపము అమ్మవారిది మహాసరస్వతీదేవి. ఈ రోజున ఎవరైతే మహాసరస్వతి అమ్మవారిని పూజిస్తున్నారో వారందరికీ కూడా బీటెక్లు కానీ, ఎంటెక్లు కానీ, ఎంబీఏలు కానీ, లేదా 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ బ్యాక్లాగ్స్ అన్నీ ఏమైనా ఉన్నా సరే తప్పకుండా ఈ రోజున అమ్మవారి పూజించిన వారికి అద్భుతమైనటువంటి విజయ అవకాశం. ఇప్పుడు కొంతమంది మన కింద కామెంట్ చేస్తారు, సరే అండి మీరు అమ్మవారి పూజ సరిపోదు కదా, ఎగ్జామ్ రాయక్కర్లేదు కదా, నీ కర్మ నువ్వు చేస్తే కదా నువ్వు పాస్ అయ్యేది, నువ్వంటూ వెళ్ళితే నీకు అమ్మవారు ఎలా ఉపయోగపడుతుంది, అమ్మవారు ఎలా మనకి అనుగ్రహిస్తారు అంటే నీ బుద్ధిని డెవలప్ చేస్తుంది, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని అభివృద్ధి చేస్తుంది. నువ్వు ఏదైతే ప్రశ్నకి ఇబ్బంది పడుతున్నావో సమాధానం కోసము ఆ సమాధానం నీ మస్తిష్కంలోకి తీసుకొస్తుంది అమ్మవారు. అంతే తప్ప అమ్మవారు నేరుగా రాయడానికి నువ్వేమన్నా బ్రహ్మగారివా లేదా నువ్వు విష్ణుమూర్తివా? నీకంటూ నీ స్థాయి ఏమిటి, నీ స్థాయిని బట్టే ఉంటుంది. ఈ కలియుగంలో నువ్వు అమ్మవారిని స్వామివారిని చూడాలి చూపిస్తావు అనుకోవడం మూర్ఖత్వము. ఆ విషయం గమనించుకోవాలి ఫస్ట్ మనం. కాబట్టి నీకు ఎలా ఉపయోగపడుతుంది అమ్మవారు అంటే ఇతరుల వల్ల ధన సహకారం, ఇతరుల వల్ల జ్ఞానం, గురువు వల్ల జ్ఞానాన్ని పొందుకుంటావు. ఆ గురువు ఇచ్చే జ్ఞానం నీకు ఈరోజు పరీక్షా సమయంలో నీ బుర్రలోకి సమాధానం రాకపోతే అప్పుడు అమ్మవారు నీకు సమాధానాన్ని తెలియజేస్తుంది. ఇది రాయి ప్రశ్న సమాధానం రాసుకోబిడ్డ అని చెప్తుంది. దాన్ని వదిలిపెట్టేసి నాకు అమ్మవారు కనబడుతుందా, నాకు ఇప్పుడు కొంచెం నేను దుప్పటిగా పడుకుంటా, కిరణ్ శర్మ నవరాత్రుల్లో చెప్పాడు, మనకి బిగ్ టీవీలో వచ్చేసిన విషయం, అన్ని బ్యాక్లాగ్స్ పాస్ అవుతాయి అన్నాడు, ఎలా నేను పాస్ అయిపోతే దుప్పటిగా పడుకుంటే ఎలా అవుతుంది నీకు? కాబట్టి కొద్ది బుద్ధి పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయాలి. నీ కర్మ ఫలితం ఉండాలి కదా, నీ కర్మను చేయాలి కదా, నీ కర్మ చేసినప్పుడే ఫలితం వస్తుంది నీకు. ఆ కర్మను చేయడానికి ఉండేటువంటి ప్రయత్నాన్ని మనం పొందుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకి మూలా నక్షత్రంతో అమ్మవారు సాక్షాత్కరించే ఆ వీణాపాణి అయినటువంటి వీణాధరి అయినటువంటి అమ్మవారిని అద్భుతమైనటువంటి పూజాదికలు చేసుకొని అమ్మవారిని మనం పూజిస్తే నిజంగానే మంచి లౌక జ్ఞానము, లోక జ్ఞానం రెండు కూడా మనం పొందుకునే అవకాశం ఉంది. ఇంకోటి గురుగారు, సరస్వతి అమ్మవారి ఏదైతే రోజు ఉందో ఆ రోజు చాలామంది కూడా పుస్తకాలు, పెన్నుల్ని కూడా దానం ఇస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి కావచ్చు, గుళ్ళో కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు పుస్తకాలు కానీ పెన్నులు కానీ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? మనకి 29/9/2025 సోమవారం రోజు వచ్చింది. ఇందాక అనుకున్నాం 8వ రోజు అంటే సోమవారం వచ్చింది. కాబట్టి ఈ సోమవారం రోజు వచ్చినటువంటి యొక్క విశిష్టత అమ్మవారికి చాలా ప్రీతి. సోమవారం ఇంకా ఇష్టం అమ్మవారికి. అద్భుతమైనటువంటి సోమవారం అమ్మవారికి, అమ్మవారి ఆదరణ అంటే చంద్రుడు జ్ఞానకారకుడు, బుద్ధికారకుడు కూడా, చంద్రుడు మనస్కారకుడు కూడా. అటువంటి శుభదినం కాబట్టి బుద్ధిని మనసుని ఏకతాటిని తీసుకొచ్చేసి నీ మంచి యోగ్యత కలిగేటువంటి భౌతిక శక్తిని కలిగించే అమ్మవారు. కాబట్టి ఇక్కడ భౌతిక శక్తి పొందడానికి మనం మీరు ఇందాక చెప్పినట్టుగా దాన ధర్మాదులు, పెన్నులు కానీ, పుస్తకము కానీ, అలాగే పలకలు కానీ ఏవైనా సరే ఎవరికైనా సరే మనము దానము కనుక ఇవ్వడం కనుక అనే ప్రయోజనం ఏర్పాటు చేసుకుంటే అటువంటి దాన ప్రక్రియలో మీకు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు పిల్లలకి, బీదవారికి, ముఖ్యంగా బీదవారికి, ఎందుకు బీదవారికి ఇమ్మంటున్నంటే కొనుక్కోగలిగేటువంటి శక్తి లేని వారికి అని అర్థం, బీదవారి కాదు. అలాగే పిల్లలకి ఎందుకు ఇమ్మంటున్నంటే పిల్లలు సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపం, అంటే భగవత్ స్వరూపాలు. వాళ్ళు నువ్వు ఏదైనా ఇచ్చే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. అద్భుతమైనటువంటి అబ్బా నాకు ఒక పెన్ను వచ్చేసింది, నాకు మంచి పుస్తకం వచ్చేసింది, ఇలా ఆనందపడతారు. అంటే పిల్లల్లో భగవత్ స్వరూపం చూసుకోవచ్చు మనం. అటువంటి భగవత్ స్వరూపం పిల్లలకి మనం ఇస్తే వారు ఆనందపడేటువంటి విషయంలో వారు మన మీద కల్మషం ఉండదు. నాకు ఒకటే పెన్ను ఇచ్చాడు, ఒక పుస్తకం ఇచ్చాడు, ఎవరికి ఏది ఇస్తాడో దాన్ని హ్యాపీగా తీసేసుకుంటాడు. అలా తీసుకొని అబ్బా నాకు ఒక అంకుల్ ఇచ్చాడు, నాకు ఒక ఆంటీ ఇచ్చింది, నాకు ఒక అక్క ఇచ్చింది, ఒక అన్న నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నా అది మనకు పుణ్యబలం.
ఆ పుణ్యబలాన్ని పెంపొందించుకొని మనము ఇంకా మనం ఉన్నటువంటి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం, ఉన్నత స్థాయిలో మరికొంత కాలం తర్వాత మనకి ఇంకా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సహాయ సహకారాలు, ఆరోగ్యం బాలేని వాళ్ళకి మంచి ఆరోగ్య సంబంధించినటువంటి ఉపకారం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మీరు అన్నట్టుగా దానం చేసుకోవడం వల్ల కూడా మనకి తప్పకుండా సరస్వతి అనుగ్రహాన్ని పొందుకొని దేశాలను ఏలొచ్చు. మనం కూడా మన భారతీయులు ఇప్పుడు అద్భుతమైనటువంటి ఇతర దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఏ ఉన్నారంటే అర్థం ఏంటి? ఆ అమ్మవారి అనుగ్రహంతోనే వాళ్ళు ఉత్తమ విద్యావంతులై అనేకమైన కంపెనీలకి మన వాళ్ళు భారతీయులుగా సీఈఓలుగా ఉన్నారంటే అమ్మవారి అనుగ్రహం చెప్తాను నేను. గురుగారు, మరి ఆ రోజు అమ్మవారికి ఏ వర్ణం అంటే ఇష్టం అంటారు? శ్వేతవర్ణ ప్రియే సరస్వతీదేవి అందరికీ తెలిసి, చాలా మంది తెలిసి టక్కని చెప్పేది అంటే అమ్మవారికి తెలుపు. ఈ తెలుపు వర్ణం మీద బంగారు అంచున్నటువంటి చీర పెట్టాలి అమ్మవారికి. తెలుపు రంగు చీర పైన బంగారపు అంచున్నటువంటి చీరను అమ్మవారికి కడితే విశేషమైనటువంటి. కొంతమంది ఆకుపచ్చ అంకుడు కట్టమంటారు, కానీ బంగారు వర్ణమే చెప్పబడింది కాబట్టి అటువంటి ఆకుపచ్చ కానీ బంగారు వర్ణమైనటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేస్తే అది ఆవిడే శ్వేతాంబరధరి. అసలు ఎంత తెల్లగా ఉంటుంది అమ్మవారు, అద్భుత తెలుపు. అమ్మవారి పాదాలు ఎక్కడైతే తెలుస్తుంది మీకు, మనకి పెద్ద పెద్ద పండితులు చెప్పే విషయంలో అమ్మవారి పాదాలు ఎక్కువగా ఎక్కడ కనబడతాయంటే దుర్గమ్మ పాదాలు కనబడేటువంటి విశేషమైంది సరస్వతి పాదాలని చూసుకోవాలి మనం. తెల్లటి శరీరము, పింక్ కలర్ అమ్మవారి పాదాలు ఉంటాయి, పింక్ కలర్లో చేతులు ఉంటాయి అమ్మవారికి. ఈ రెండు బాగా చూడొచ్చు అమ్మవారిలో. అవును గురుగారు. అంటే అమ్మవారి చేతులు కూడా పూర్తిగా పింక్ కలర్, అంటే అసలు ఎంతటి పింక్ కలర్ ఉంటాయో అటువంటి పాదాలు కూడా అమ్మవారు. అంటే ఆ వర్ణన ఎక్కడ తెలుస్తుంది మీకు దాదాపుగా దేవి భాగవతంలో పద్మపురాణం తెలుస్తుంది అమ్మవారి వర్ణన. అంతటి శుభ్రమైనటువంటి శుభ్రవస్త్ర అమ్మవారు, నీట్ అయినటువంటి అమ్మవారిది. అది దుర్గమ్మవారి పర్లేదు, ఏదో ఒకటి లేదా పర్లేదు కుంకుమ పోసుకుంటుంది. మరి సరస్వతి దేవి అట్లా ఉండదు. నీట్నెస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, నీట్గా ఉండాలి. నాకు పుస్తకం నీట్గా ఉండాలి, పెరుగు నీట్గా ఉండాలి, వస్త్రాలు నీట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు పూజ నీట్గా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరస్వతిదేవికి ఎంత నీట్గా ఉంటే అంత విశేషం. అదే మీరు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళండి, నువ్వు ఆకులు వేసేయి, బిల్వాలు వేసేయి, తులసి వేసేది ఏమనుకోదా, పసుపు పోసి మొహం మీద పోసి అమ్మవారి మీద ఏమనుకోదా, పోయండిరా మీ ఇష్టం పోసేయండిరా అనుకుంటుంది. సరస్వతి పడంగానే తుడి చేస్తుంది, నిదానంగా వెయ్యి, కాళ్ళదరి వెయ్యి అని చెప్తాను. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అంటే శుభ్రవస్త్ర అమ్మవారు, శుభ్రవస్త్రీ. కాబట్టి అమ్మవారిని చాలా జాగ్రత్తగా పూజ నీట్గా ఉండాలి అమ్మవారి దగ్గర అన్న విషయాన్ని. అంటే ప్రతి అమ్మవారికి నీట్గా ఉండాల్సిందే, కానీ ఒక్కొక్క రూపం వాళ్ళ చెప్తున్నాను నేను. కాబట్టి చాలా శుభ్రమైనటువంటి వస్త్రధారణ, శుభ్రమైనటువంటి వర్ణం అమ్మవారిది. కాబట్టి సరస్వతిని ఎంత పూజిస్తే మనకి అంత జ్ఞానం ఉన్నదరికి లక్ష్మి తనకు తానే వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తే మంచిది. అంటే శ్వేతాంబరధరి, అంటే శ్వేతాంబరాలు అమ్మవారికి కట్టాలి. గురుగారు, మరి అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాలు అవి ఏంటండి? సరస్వతీదేవికి దాదాపుగా చాలా పదార్థాలు ఇవిడికి, అందరికీ ఒకటి రెండు ఉంటే ఇవిడికి చాలా ఉన్నాయి. అందులో స్వీట్ అమ్మవారికి చాలా ఇష్టం. పాలకోవా, పాలమీగడ పదార్థాలు ఎక్కువగా అమ్మవారికి ఇష్టం. రెండవది ఈ బెల్లముతో చేసినటువంటి పదార్థాలు, అంటే బెల్లము అటుకుల పాయసము, బెల్లం అటుకుల పాయసము, అలాగే క్షీరాన్నము, అంటే పాలన్నం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. తెల్లటి పదార్థాలు అనుకోవచ్చా గురుగారు? తెల్లటి పదార్థాలు అనుకోవచ్చు. అంటే తెల్ల శనగలు ఉంటాయి, పెద్ద శనగలు అంటారు, పెద్ద శనగలు అదొకటి. తర్వాత మనకి అటుకులు, బెల్లము, తెల్ల గోధుమ నూక, అంటే రవ్వ కేసరిలో ఎర్రపు రవ్వ కేసరి ఉంటుంది, తెల్ల కావాలి ఉంటుంది. తెల్ల రవ్వ కేసరి అమ్మవారు చాలా ఇష్టం. యాలకుల దండ ఇక్కడ వేయాలి అమ్మవారికి. విశేషంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అది ఇందాక నేను అనుకుంటారు ఏదో ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి ఉందని చెప్తున్నా. ఈ సరస్వతి అలంకరణలో యాలకుల దండ వేస్తారు అమ్మవారికి. ఇక్కడ మీరు యాలకుల దండ వేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అమ్మవారికి. ఆ యాలకుల దండ కూడా ఈరోజు వేసి ఇవన్నీ నైవేద్యంగా పెట్టడం అనేది మీకు అమ్మవారికి విశేషంగా చెప్పబడుతుంది. ఇన్ని పదార్థాలు అమ్మవారికి నివేదన చేసి మహా నైవేద్యం, అంటే అన్నం, మా కుంభం అంటారు దాన్ని, పెద్ద గుండెలో అన్నం వండి అమ్మవారికి నివేదన చేయాలి. దీన్ని తప్పకుండా పిల్లలకు పెట్టాలి, అద్భుతంగా ఉంటుంది. తేనె కూడా అమ్మవారికి నివేదన పెట్టి, తేనె కూడా అందరూ తింటే జ్ఞానము, శరీరం కంఠశుద్ధి, కంఠలో ఉన్నటువంటి రోగాలు, ఉదరసమైన రోగాలు, ఈ అన్నవాహికలు ఉన్నటువంటి రోగాలు కూడా తొలగిపోయి మీకు ఏదో గుండెల్లో అవి వచ్చాయి, బ్లాక్స్ వచ్చాయంటారు చూసారా, అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేసి శుభమైన ఫలితాన్ని పొందుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఆనంద సిద్ధిరస్తు. For more videos like this, subscribe Big TV channel.